హలో ఆల్, వెల్కమ్ టు వీకెండ్ టెంపుల్ డైరీస్ ఎపిసోడ్ 3. ఈ వీకెండ్ మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం పుణ్యక్షేత్రానికి వచ్చేసాం. ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ స్వామివారు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ 9 ఆలయాలని నవనరసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామివారు హిరణ్యకశపుణ్ణి సంహరించారు. ఈ అహోబిల క్షేత్రం ఉగ్రస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఇక్కడికి వస్తారు. బ్రహ్మోత్సవాలు మరియు లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అహోబిల యాత్ర భక్తులకు ఎంతో పవిత్రమైన అనుభవం. ఈ క్షేత్రం భక్తి, ప్రకృతి మరియు సాహసం కలిసిన ప్రత్యేక స్థలం. దట్టమైన అడవుల మధ్య నల్లమల్ల కొండల నేపథ్యంలో ఎగువ మరియు దిగువ అహోబిల ఆలయాలు ఉంటాయి. సింపుల్గా అహోబిలం లోవర్ మరియు అప్పర్ అనే 2 భాగాలుగా విభజించబడింది. లోవర్ అహోబిలంలో ప్రధాన ఆలయం సులభంగా చేరుకోగలిగేది. అప్పర్ అహోబిలంలో ఉన్న ఆలయాలకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. లోవర్ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామి ఆలయాలు ఉంటాయి. అప్పర్ అహోబిలంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉంటారు. అప్పర్ అహోబిలం ట్రెక్కింగ్ అడవులు, కొండలు, జలపాతాల మధ్య సాగుతుంది. భక్తులకు ఇది ఆధ్యాత్మికతతో పాటు సాహస అనుభూతిని ఇస్తుంది. ప్రకృతి అందాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్ని ఆలయాలకు చేరుకోవడానికి కష్టమైన మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ భక్తులు విశ్వాసంతో యాత్రను కొనసాగిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, కరోంజ నరసింహస్వామి, పావనానాశిని నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి లేదా ఉగ్ర నరసింహస్వామి, క్రోధ నరసింహస్వామి మరియు జ్వాలా నరసింహస్వామిగా పిలుస్తారు. నరసింహమూర్తి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని చూసి దేవతలు అహో బలం, ఏమి ఆశ్చర్యకరమైన బలం అని కీర్తించినందుకు ఈ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చిందని పురాణ ప్రతీతి. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. ప్రతి హిందూ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం అహోబిలం. స్టే ట్యూన్ టు మరో వారం మరో ఆలయం. Please do like, share and comment down if you visited this temple and subscribe to Anya Vlogs Telugu. Bye.